आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు అక్టోబర్ 5వ తేదీ నుండి అక్టోబర్ 11వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు ఆశ్వీజ మాసం శుక్లపక్షం షష్ఠి ఆదివారం నుండి ద్వాదశి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియబడుతున్నాయి. చంద్రుడు ఈ వారంలో శతభిష నక్షత్రం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి, అశ్వని, భరణి, కృతిక, రోహిణి నక్షత్రాల వరకు వరుసగా కుంభరాశితో రావుతో సమాగం చెందుతూ, మీనరాశిలో శనితో సమాగం చెందుతూ, మేషరాశి, వృషభ రాశి వరకు, రోహిణి నక్షత్రం వరకు చంద్ర సంచారం జరుగుతుంది. ఈ వారంలో చెప్పుకోదగ్గ కొన్ని మార్పులు. 5వ తేదీ చిత్తా నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం. 6వ తేదీ ఉత్తర ఫల్గుణి నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. 7వ తేదీ హస్తా నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం. స్వాతి నక్షత్రం 1వ పాదంలో బుధుని ప్రవేశం. 8వ తేదీ స్వాతి నక్షత్రం 4వ పాదంలో కుజుని ప్రవేశం. 9వ తేదీ స్వాతి నక్షత్రం 2వ పాదంలో బుధుని ప్రవేశం. అలాగే ఉత్తర ఫల్గుణి 2వ పాదంలో కన్యాయాం శుక్ర, నీచే శుక్ర అంటారు. కన్యా రాశిలో శుక్రుని యొక్క ప్రవేశం ఉదయం 10:40 9వ తేదీ కన్యా రాశిలోకి శుక్రుని ప్రవేశించడం జరుగుతున్నది. అలాగే 10వ తేదీ చిత్తా నక్షత్రం 1వ పాదంలో రవి ప్రవేశం రాత్రి 8:31. అదే రోజు వక్రించిన శని ఉత్తరాభాద్ర 4వ పాదంలోకి ప్రవేశం రాత్రి 11:45 జరుగుతున్నది. 11వ తేదీ స్వాతి నక్షత్రం 3వ పాదంలో బుధుని ప్రవేశం, ఉత్తర ఫల్గుని 3వ పాదంలో శుక్రుని ప్రవేశం కూడా 11వ తేదీ జరుగుతున్నది. ఇది ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి. ఈ వారంలో మరికొన్ని ప్రత్యేకతలు. 5వ తేదీ దానఫల వ్రతం అనేది ఒకటి ప్రారంభమవుతున్నది. 6వ తేదీ కౌమిది పౌర్ణిమ అని అంటారు. ఇది పూర్ణిమ తిథి ఆ రోజు ఉంది. నిండుగా చంద్రాది కుంభాంత పూజ అని కూడా చేయబడుతున్నది. తర్వాత 7వ తేదీ వీహ్యాగ్రయణం, 8వ తేదీ అశూన్య శయన వ్రతం, 9వ తేదీ కన్యా రాశిలోకి శుక్రుడి ప్రవేశం. అదే రోజు చంద్రోదయ ఉమావ్రతం అనేది కూడా జరుగుతున్నది. లలితాదేవి యాత్ర కూడా ఆ రోజు జరపబడుతున్నది. ఇది ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి: మిథున రాశిలో గురు సంచారం, సింహరాశిలో శుక్ర సంచారం, ఈ వారాంతంలో కన్యా రాశిలోకి ప్రవేశం, సింహరాశిలో కేతు సంచారం కూడా ఉంది. కన్యా రాశిలో రవి సంచారం, తర్వాత తులారాశిలో కుజ సంచారం, బుధ సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని వక్రించినటువంటి శని ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశం. చంద్రుడు వరుసగా కుంభ, మీన, మేష, వృషభ రాశిలోకి ఈ వారం సంచారం జరుగుతున్నది. ఇది ఈ వారానికి సంబంధించిన గ్రహ ప్రత్యేకతలు. వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతిక పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా ఉన్నతంగా ఉంది. బంధువర్గ మిత్రవర్గాలతో ఉంటారు. అనేక విషయాలను సమీక్షించుకునేటువంటి అవకాశం ఉంది. కొంత ఆనందంగా ఉంది. ఆర్థిక పరిస్థితులు కూడా బాగా ఉంటాయి. ఏదైనా వార్త వినవలసి రావడం వచ్చు. కొన్ని దీర్ఘంగా ఆలోచించేటువంటి లక్షణాలు కూడా కొన్ని ఎక్కువగానే కనబడుతున్నాయి. 6వ తేదీ ఏదైనా చిన్నపాటి ప్రయాణం కానీ, మీరు చేసే పనిలో కొద్దిపాటి ఆలస్యం కానీ, బంధువులతో మిత్రులతో సంబంధించిన విషయాల్లో కొద్దిగా విరోధాలు కానీ లేదా భేదాభిప్రాయాలు కానీ, కొద్దిగా ద్రవ్యం కూడా అధికంగా
ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు కానీ, ఆహార విహారాలలో కొద్ది ఆలస్యం కానీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదో కొంత ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత, కొద్దిగా లోతైన గంభీరమైన స్వభావం, కొద్దిపాటి ఒంటరితనం మీరు ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. 8, 9వ తేదీ విశేషంగా కుటుంబ సౌఖ్యం, ఆనందం, సామాజిక గౌరవం ఇత్యాదులన్నీ కూడా బాగా ఉంటాయి. వృత్తిలో కూడా కొంత రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు బాగా ఉంటాయి. కొత్త మిత్రులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. 10, 11వ తేదీ కుటుంబ వ్యవహారాలను చాలా లోతుగా సమీక్షించుకుంటారు. మీ వ్యక్తిగత విషయాలను లోతుగా సమీక్షించుకుంటారు. అలాగే మీ వృత్తిలో ఉన్నటువంటి సాధక బాధకాలను కూడా లోతుగా సమీక్షించుకుంటారు. ముఖ్యంగా ప్రధానంగా ఆర్థిక వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకో భోజనాదులు ఇట్లాంటి విషయంలో కొంత అరుచి అనేది ఉంటుంది. ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా లేనట్టుగా కనపడతారు. కొంతవరకు కుటుంబ సభ్యులకు అర్థం కాని మనిషిగా మీరు ఉండగలుగుతారు. ఈ వారాంతంలో మారుతున్నటువంటి గ్రహస్థితిలో ఏదో ఒక భయం, తెలియని భయం, కొద్దిగా శారీరంలో నిస్సత్వ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అయినంత వరకు కుటుంబ సౌఖ్యానికి కొంత దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి దూర ప్రయాణాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అశ్వని నక్షత్ర జాతకులు అయినంత వరకు ఆర్థిక వ్యవహారాలలో భార్యాభర్తల మధ్యన కొద్దిగా వాద వివాదాలు కానీ, ఆర్థిక సమస్యల విషయంలో ఇద్దరిలో రాజీ కుదరడం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే బంధువర్గాలు, మిత్రవర్గాలకు సంబంధించిన విషయంలో మీకు కొంత అనుకూలత ఉంటుంది. మాతృవర్గ సంబంధికులు కానీ, కొత్త స్నేహితులు కానీ, కొత్త వ్యాపార సంబంధమైన వ్యక్తులు కానీ మీకు కలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానం గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తారు. వారి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి అవకాశాలు ఉంటాయి. స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు ఉంటాయి. కొంతవరకు తండ్రితో కానీ, పెద్దలతో కానీ కొన్ని విషయాలలో విరోధం కూడా ప్రదర్శించవచ్చు. ఏది ఏమైనా మీకు మేషరాశి వారికి కొన్ని వ్యవహారాలలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు మాత్రం మీకు మున్ముందు కనబడుతున్నాయి. కొంతవరకు ఆర్థిక వెసులుబాటు మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు ఈ వారంలో చాలా వరకు కొత్త స్నేహితాలు, ఆర్థికాభివృద్ధి ఇవన్నీ కూడా బాగా కనబడుతున్నాయి. బంధువులు, మిత్రులతో కూడా అనుకూలంగా ఉంటారు. అయినంత వరకు పిల్లల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. అలాగే కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా కొంత శ్రద్ధ చూపిస్తారు. మరి కొంత ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగ్గా ఉంటాయి. కొన్ని విషయాలలో మీకు వృత్తికి సంబంధించిన విషయంలో కొంత శ్రమతో సాధించే అవకాశాలు ఉంటాయి. ఒత్తిడి మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు కుటుంబంతో కానీ, మిత్రులతో కానీ కలిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలను మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు బాగానే కనబడుతున్నాయి కుటుంబ వ్యవహారాలలో. అలాగే కొద్దిపాటి స్థిర చరాస్తుల విషయంలో కొద్ది ఇబ్బందులు కానీ, అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో కొద్ది ఇబ్బందులు కానీ, తండ్రితో కానీ అధికారులతో కానీ కొద్దిపాటి విరోధాలు కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ వృత్తిపరంగా కొంతవరకు మీకు మంచి ఆత్మవిశ్వాసం, అంటే ఏదన్నా చేసి సాధించాలన్న దీక్ష మీకు భవిష్యత్తులో మీద చాలా నమ్మకంతో మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి శనులకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో మీకు ప్రత్యేకంగా 8, 9వ తేదీ చాలా ప్రత్యేకతతో కూడినటువంటి విషయంగా ఉన్నది. కాబట్టి మేషరాశి వారు కొద్దిపాటి గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలతో మీరు మున్ముందు అనుకూలంగా కనబడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి మృగశ్రార్థం, వృషభ రాశి వారికి అనుకున్న పనులు సాధించేటువంటి అవకాశాలు, చక్కటి ఆలోచనలతో, ప్లాన్లతో మీరు ఈ వారం ప్రారంభిస్తున్నారు. కొంతవరకు లోతైన ఆలోచనలు కూడా చేస్తారు. కొన్ని విషయాలు కొంత భయం, కొన్ని విషయాలు కొంత ఆందోళనతో పాటు కొంత సంతోషాన్ని కూడా వ్యక్తపరచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. 6, 7వ తేదీలు కూడా మీకు కలిసి వచ్చే కాలం. అయితే ఇది చాలా వరకు మీరు కొంత భగవంతుని మీద భారం వేసి చేస్తారు, లేదా అనుభవజ్ఞుల యొక్క ఆలోచనలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. 6, 7వ తేదీ కూడా ఒక ప్రత్యేకత కనబడుతున్నది. తర్వాత 8, 9వ తేదీలో అనుకోని ప్రయాణాలు కానీ, ఏదైనా వార్త వినేసి రావడం కానీ, చిన్నపాటి సమస్యలు పరిష్కరించుకోవడం కానీ, ఇలాంటి దాంతో కొంత ఉక్కిరి బిక్కిరి అయిపోయే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద 10, 11వ తేదీ మళ్ళీ అనుకూలమైనటువంటి పరిస్థితులు, అన్ని విధాలా మీరు తలపెట్టిన కార్యక్రమాలు నెరవేరే అవకాశాలు ఉంటాయి. ఒకంత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి 10, 11వ తేదీ ఒక విశేషమైన రోజుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడా 10, 11వ తేదీ ఒక ప్రత్యేకత కనబడుతున్నది. ఏది ఏమైనా ఈ వారంలో, ఈ వారాంతంలో కలుగుతున్నటువంటి కొన్ని మార్పులు
వృషభ రాశి వారికి ఉద్యోగ విషయంలో కొంత హామీ ఉంటుంది. కొత్త వారికి కొత్త ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సంతానం విషయంలో కూడా కొంత ఆలోచించేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగానే కనబడుతున్నాయి. కృతికా నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు లేదా ఇంటి వ్యవహారాలలో అనుకోకుండా ఆకస్మికంగా కొంత ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధువర్గ సంబంధమైన విషయంలో కూడా మీకు కలిసి వచ్చేటువంటి కాలం బాగానే ఉంది. కొంతవరకు మీకు మాతృవర్గ సంబంధికులతో కూడా అనుబంధాలు బాగా ఉంటాయి. కొన్ని విషయాలలో మీకు గృహ సంబంధమైన వ్యవహారాల్లో కొద్దిపాటి అవగాహన లోపంతో కొద్ది ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మీ వృత్తి ఉద్యోగాలలో మరింత విశ్వాసం పెరిగేటువంటి ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు ధార్మికపరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత, కొంతవరకు ఆరోగ్య విషయంలో కొద్దిపాటి నిలత ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధువర్గ మిత్రవర్గాలకు సంబంధించిన విషయంలో కొంతవరకు మీరు ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాలలో కూడా మీకు కొంత కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. మరి వృత్తి ఉద్యోగాలలో కొంతవరకు మీరు శ్రమించి సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు, అలాగే కుటుంబ వ్యవహారాల్లో అనుకోని విధంగా ఖర్చులు పెరిగే అవకాశాలు, బంధువర్గాల మిత్రవర్గాలతో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు, తర్వాత మీరు ఏదైనా ఒక లోతైన ఆలోచన, ఒక నిర్ణయం తీసుకోవడానికి సతమతమయ్యేటువంటి పరిస్థితులు లేదా ప్రయాణాలు, అలాగే మీ యొక్క వృత్తి ఉద్యోగాలలో కూడా కొంతవరకు కలిసి వచ్చే కాలంగా మీకు కనబడుతున్నది. కొంత లాభాలు కూడా ఆశించడానికి అవకాశం ఉంది. మరి ఈ వృషభ రాశికి సంబంధించినంత వరకు మీరు కూడా ఈ వారంలో రవి, శని, శుక్రులకు ప్రత్యేకమైన పూజ చేయండి. రాహు సంబంధమైన పూజలు కూడా చేసుకోండి, అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోరు మిథునం. మిథున రాశి వారికి కొన్ని విషయాల్లో అన్యమనస్కంగా ఉంటారు. కొన్ని పనులు ఇప్పుడే చేయాలా, తర్వాత చేయాలా, కొద్ది పోస్ట్పోన్మెంట్ నేచర్తో ఉంటుంది. అలాగే 6, 7వ తేదీలలో విశేషంగా అన్ని కలిసి వచ్చే కాలం. ఒక ప్రత్యేకత కూడా ఉంది. కొన్ని శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కానీ, నిర్మాణాత్మకమైన పనుల గురించి ఆలోచించే విధానాలు కానీ, ఇవన్నీ కానీ మీకు 6, 7వ తేదీలలో కొంత విశేషంగానే కనబడుతున్నది. 7, 8వ తేదీలు కూడా కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. బంధుమిత్రులతో అనుకూలతలు బాగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. 9, 10వ తేదీల్లో కొన్ని ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. మొత్తం మీద మిథున రాశి వారికి వారాంతంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల గృహంలో ఏదైనా శుభకార్యాలకు సంబంధించి కానీ, నిర్మాణాత్మకమైన పనుల గురించి కానీ, గృహప్రవేశ గృహారంభాలకు సంబంధించింది కానీ, బంధువర్గాలతో మిత్రవర్గాలతో సుఖ సంతోషాలతో కలిసి వచ్చే కాలంగా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి ఎక్కువగానే కనబడుతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఈ వారానికి సంబంధించినటువంటి విషయంలో మీకు గృహ సంబంధమైన వ్యవహారాల్లో కొంత ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు మరికొంత విషయంలో పిల్లలకు సంబంధించిన విషయంలో కానీ, దేహ ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కొంత ఖర్చు ఉండవచ్చు. కొంత అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల పరిచయాలు కూడా మీకు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ సూచనలు కూడా బాగానే కనబడుతున్నాయి. గృహ సంబంధమైన వ్యవహారాల్లో కొంత చిక్కులు మీరు పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు అయినంత వరకు కుటుంబ వ్యవహారాలలో కానీ, సోదరులతో కానీ, మీ తోడపుట్టిన వారితో కానీ ఉన్నటువంటి వ్యవహారాల్లో కొద్దిపాటి సమస్యలతో ఉండవచ్చు. వాటి సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యతలు మీ మీద పడవచ్చు. అలాగే ఈ వారంలో ఎక్కడైనా కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అలాగే గృహ సంబంధమైన వ్యవహారాల్లో కూడా కొంత ఖర్చు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తి సంబంధమైన విషయంలో కొద్ది అధికారులతో కానీ, మీకు కానీ, మీతో సహకరించే వారితో కానీ కొద్దిగా భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు అన్ని విధాలా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. అలాగే కొన్ని విషయాల్లో మీకు ఆత్మస్థైర్యం కూడా పెరిగేటువంటి అవకాశాలు బాగానే ఉన్నాయి. మరికొన్ని విషయాల్లో ఆకస్మిక ధనలాభాలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువును కొనేటువంటి అవకాశాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి పునర్వసు నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. మొత్తం మీద మిథున రాశికి సంబంధించినంత వరకు మీరు అయినంత వరకు రవి, శనులకు ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. అలాగే కుజుడికి కూడా ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. మున్ముందు కాలం మీకు కలిసి వస్తుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం.
కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొద్ది అతి ఆలోచనలతో సతమతమవుతుంటారు. అకాల భోజనాలు ఉంటాయి. శరీరంలో నిస్సత్వం ఉంటుంది. మానసికంగా కొంత విచారంతో ఉంటారు. 6, 7వ తేదీలలో కూడా కొద్దిగా ముభావంగానే ఉంటారు. చేసే పనులు రొటీన్గా చేస్తుంటుంటారు. 8, 9వ తేదీల్లో కొంతవరకు ఉత్సాహం వస్తుంది. కలిసి వచ్చే కాలంగా కనబడుతుంది. ఇతరుల సహాయ సహకారాలు పొందుతారు. అలాగే 10, 11వ తేదీలు కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అయితే ఈ వారంలో, ఈ వారాంతంలో మీరు కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ప్రత్యేకమైన వ్యక్తులను కలుసుకోవడం, వాళ్ళ యొక్క కొంత చర్చించుకోవడం ఇలాంటివి కొన్ని జరుగుతాయి. కొంత కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలన్నీ కూడా కర్కాటక రాశి వారికి ఈ వారాంతంలో కనబడుతున్నది. అయితే ఈ వారంలో మీరు చేస్తున్నటువంటి పనులలో కానీ మీ మీద ఒక ప్రత్యేకమైన దృష్టి ఏర్పడుతుంది. మీరు కొద్దిపాటి విమర్శలు బంధువర్గంతో కానీ కుటుంబ వర్గాలతో కానీ ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో కొద్ది స్వల్ప మార్పులు కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆర్థిక పరిస్థితుల విషయంలో కొద్దిగా మొహమాటంతో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే బంధువర్గాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా మీకు కొంత కలిసి వచ్చి అంటే కొందరి సహకారం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆర్థిక పరిస్థితులలో ఆకస్మికంగా కొంత మీకు సహాయ సహకారాలు అందేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద మీరు స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో క్రయ విక్రయాల గురించి ఆలోచించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఈ వారంలో మీరు ఎవరితోనూ ప్రత్యేకంగా విరోధాలు కానీ అత్యంత అభిమానాలు కానీ చూపించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొన్ని విషయాలలో మీకు కలిసి వచ్చే కాలంగా ఆర్థిక సమస్యలు పరిష్కరించుకునేటువంటి అవకాశాలు మీకు బాగా ఉన్నాయి. అలాగే స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మీరు వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కూడా కొంత బరువైన బాధ్యతలు స్వీకరించవలసి ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా అనుకూలతలు ప్రతికూలతలతో సతమతమవుతుంటారు. అలాగే మీరు కుటుంబ వ్యవహారాలే కాకుండా మీ గృహ సంబంధమైన వ్యవహారాలలో కొద్దిపాటి ఆర్థిక పరిస్థితులు, రుణ సంబంధమైనటువంటి సమస్యలు, కుటుంబంలో కొద్ది పెద్దలతో కొద్దిపాటి భిన్నాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత ధైర్యంగా మీరు ముందుకెళ్తారు. మీ మొండి ధైర్యంతో కొన్ని సమస్యలను పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో ఒక చక్కటి అవగాహన కూడా మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కర్కాటక రాశి వారు ఈ వారంలో రాహు, కుజులకు, రవికి ప్రత్యేకంగా పూజ చేసుకోండి. అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పరిహారాలతో అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలత ప్రతికూలతలతో ఆలోచనలు, కొంతవరకు సహకారాలు, మరి లైఫ్ పార్ట్నర్ సహకారాలు, ఉద్యోగంలో సహకారాల విషయంలో కొంత ఎక్కువగా శ్రద్ధ పెడతారు. కొంత గంభీరంగా ఉంటారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకునేటువంటి రక్షణతో మీరు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 6, 7 పరిస్థితులు కొద్దిగా భిన్నంగా ఉన్నాయి. పరిస్థితులు తగ్గట్టుగా మీరు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆహార విహారాల విషయంలో కొంత శ్రద్ధ చూపవలసి ఉంటుంది. ఎలాంటి కీలక నిర్ణయాలు సత్వరపడి తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. కొందరి విషయంలో ఏదైనా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు ప్రత్యేకంగా 6, 7 సింహరాశికి సంబంధించిన వాళ్ళు జాగ్రత్తగా వ్యవహారం చూసుకోవాల్సి ఉంటుంది. 8, 9వ తేదీలు కూడా రొటీన్గానే కనబడుతున్నాయి. 10, 11వ తేదీలు చాలా అనుకూలతలు ఉన్నాయి. ఈ వారాంతంలో మారుతున్నటువంటి మార్పు కూడా మీకు కొన్ని కుటుంబ వ్యవహారాలలో ఎవరు గొప్ప అన్నట్టుగా భార్య భర్త మీదన, భర్త భార్య మీదన ఎవరి మీద అధికారాలు చెలాయిస్తారు అన్నట్టుగా ఉంటుంది. కొద్ది ఆర్థిక పరిస్థితులు కూడా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి అవసరాలు ఉంటాయి. మీ అవసరాలు మరింత బలీయంగా కనబడుతున్నాయి. మఘ నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలలో ఇంటి యందు భార్యాభర్తల మధ్యన చిన్నపాటి భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాల్లో సోదరులకు సంబంధించిన విషయంలో కూడా కొంత అనుకూలతలు కొంత ప్రతికూలతలు కనబడుతున్నాయి. ప్రత్యేకంగా ఆర్థికపరమైన విషయంలో కూడా మీకు రావాల్సిన డబ్బు ఆలస్యంగా వస్తుంది. మీరు ఇవ్వవలసినటువంటి డబ్బు సత్వరంగా ఇవ్వాల్సి ఉంటుంది. కొంత శరీర ఆరోగ్య విషయంలో కొద్ది మార్పు కనబడుతున్నది. మరి వృత్తిపరమైన అదృష్టాలు దురదృష్టాలు అనే విషయంలో మీరు ఎక్కువ ఆలోచిస్తారు. కొంతవరకు మున్ముందు మీకు కొంత అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది. పూర్వ ఫాల్గుని నక్షత్ర జాతకులు కూడా కుటుంబ వ్యవహారాలలో మీరు సర్దుకుపోయేటువంటి భావన బాగా కనబడుతున్నది. అలాగే బంధువర్గాలు మిత్రవర్గాలకు సంబంధించిన విషయంలో కూడా మీరు కొంత
అడ్జస్ట్ అయిపోయే అవకాశాలే ఉన్నాయి. ప్రత్యేకించి ఆ కుటుంబ వ్యవహారాల్లో కొంత అధికారపూర్వకంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. వృత్తిపరమైన విషయంలో కానీ, ఆర్థికపరమైన విషయంలో కానీ, బాధ్యతల విషయంలో కానీ కొంత బరువు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు సంభవించవచ్చు. అలాగే అనుకోకుండా కొన్ని కలహాలు కుటుంబ సభ్యుల మధ్యన ఏర్పడవచ్చు. మరికొంత విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు కొంత సానుకూలతగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో. అలాగే స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో కూడా మీరు ఇతరుల అభిప్రాయాలకు, మీ అభిప్రాయాలకు పొంతన లేకుండా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా కొంత మీరు అడ్జస్టబుల్గా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని విషయాలలో మీకు బాగా కలిసి వచ్చే కాలం మున్ముందు బాగా కనబడుతున్నది. అది స్థిరాస్తుల రూపకంగా కావచ్చు, తర్వాత వ్యవహారాల రూపకంగా కావచ్చు, బాధ్యత గల జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ, అంటే ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కొంతవరకు కలిసి వచ్చేటువంటి కాలంగా మన ముందు కనబడుతున్నది. సింహరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శుక్ర గ్రహాన్ని గురించి ప్రత్యేకంగా పూజ చేసుకోండి. అలాగే రాహు, శని, శుక్ర ఈ 3 గ్రహాలకు ప్రత్యేకంగా మీరు పరిహారాలు చేసుకున్నట్టయితే కొన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తరాత్రిపాదం, హస్తచిత్రార్థం కన్యా. స్వస్థాన ప్రాప్తిం, ఆరోగ్యం, అర్థలాభం, యశోముదం. కన్యారాశి వారికి ఈ వారం ప్రారంభంలోనే చాలా విశేషమైనటువంటి ఆనందంతో కూడినటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కానీ, ప్రత్యేకంగా స్త్రీ సమావేశాలు, కొత్త పరిచయాలు, మిత్రులతో పరిచయాలు ఇలాంటి విషయంలో మీకు చాలా విశేషంగా కనబడుతున్నది. కాబట్టి జాగ్రత్తగా ఈ వారాలు చూసుకోండి. 6, 7వ తేదీలు కూడా ఇంచుమించు మీకు ప్రత్యేకతనే ఉంది. కానీ చాలా అంటే పైకి ఆనందంగా ఉంటారు, లోపల ఏదో ఒక భయంతో ఆలోచన చేస్తూ నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితులు, ఎదుటివారి యొక్క ప్రశ్నకు ఇమ్మీడియట్గా జవాబు ఇవ్వడానికి మాత్రం అనుకూలత లేదు. కానీ ఆనందాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి. 8, 9వ తేదీలలో చాలా వరకు పరిస్థితులు కొద్దిగా మార్పులు భిన్నంగా ఉంటాయి. ఆరోగ్య స్థితులు భిన్నంగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 10, 11వ తేదీ కొంతగా పరిస్థితులు అనుకూలంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారంలో ఏదో ఒక ప్రత్యేకత మాత్రం మీకు కనబడుతున్నది. అది ఆర్థికపరమైంది కావచ్చు, కుటుంబపరమైంది కావచ్చు, మీకు ఇతరుల నుంచి వచ్చేటువంటి సహకారాలు కావచ్చు, ఏదో ఒకటి పొందేటువంటి అవకాశాలు, కొంత ఉత్సాహంతో కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు, కుటుంబ వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, శుభ కార్యక్రమాలకు సంబంధించింది, భూ సంబంధమైన వ్యవహారాలు, మరి అన్నీ కూడా దీంట్లో మీరు కలగలుపుగా ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా కొంత వేస్ట్, ఇది పనికొస్తుంది, ఇది పనికిరాదు అనకుండగా తప్పకుండా తలవొగ్గి చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారికి ఒక ప్రత్యేకత కనబడుతున్నది. వాదోపవాదాలకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు కొంత కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. అలాగే కుటుంబ వ్యవహారాలలో కూడా మీకు కొంత అనుకూలత ఉంది. ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మరి కొంత మీకు ఘర్షణాయుతమైన వాతావరణం కూడా పెద్దలతో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఖర్చు అంటే ఇదంతా కూడా ఫైనాన్షియల్ సంబంధించిన విషయాల్లోనే ఎక్కువగా వస్తున్నది. మరికొన్ని విషయాలలో మాత్రం మొండి ధైర్యంగా ఉంది. మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఇది మున్ముందు ఈ వారంలో జరుగుతున్న చివరి మార్పులు ఏదైతే ఉందో అది మున్ముందు మీకు ప్రత్యేకంగా కాన్ఫిడెన్స్ బాగా క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు కూడా ఇది ధార్మికమైన విషయాలకు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలకు అనుకూలతలు ఏర్పడుతున్నాయి. కుటుంబ వ్యవహారంలో కొంతవరకు మీరు ఇన్వెస్ట్మెంటు అంటే ట్రేడ్ ఏదైనా కొనాలి, అమ్మాలి అనే విషయంలో మాత్రం కొద్దిగా కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మీకు కొంత సహకారాలు ఆకస్మికంగా కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కొద్ది ఆలస్యంగా అనుకున్న పనులు నెరవేరుతాయి అన్న ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళాలి. చిత్తా నక్షత్ర జాతకులకు అనుకోని విధంగా ఖర్చులు పెరిగే అవకాశాలు కుటుంబ వ్యవహారాల్లో కనబడుతున్నది. ఆర్థిక పరిస్థితుల్లో మీకు సహకారాలు ఇతరులది, మిత్రులది, బంధువులది కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత అనుకోని ప్రయాణాలు, దూర ప్రయాణాలు, కొద్దిగా తప్పనిసరిగా చేయవలసినటువంటి పనుల యందు ఆసక్తి కూడా పెరుగుతున్నది. అలాగే మీకు మంచి కాన్ఫిడెన్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మున్ముందు మీకు ఇతరుల సహకారాలు లభించే అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. మొత్తం మీద కన్యా రాశి వారికి
కొంతవరకు కలిసి వచ్చే కాలంగానే చెప్పవచ్చు. మీరు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ శుక్రుని గురించి ప్రత్యేకమైన పూజ చేసుకోండి. అలాగే రవి శనుల గురించి కూడా ప్రత్యేకమైన పూజ చేసుకోండి. దానివల్ల మీకు కొన్ని ఫలితాలు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం చాలా వరకు ఆలోచనలతో ప్రారంభమవుతుంది. కాస్త సోమరితనంగా ఉంటుంది, నిద్ర ఎక్కువగా పోతారు, తొందరగా అంటే ఏది కూడా అనుకున్నటువంటి షెడ్యూల్లో చేసేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రతిదీ ఒక భయం, అప్పుడే సంతోషం, అప్పుడే ఆనందంగా ఉంటున్నట్టుగా ఉంటుంది. అతి ఆలోచనలకు మీరు దూరంగా ఉండండి. అలాగే 6, 7వ తేదీ కూడా కలిసి వచ్చే కాలం, కానీ ఇది ఘర్షణాయుతంగా ఉంటుంది. అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకునేటువంటి పద్ధతిలో లేదు. మీరు కొంతవరకు ఇది లాజికల్గా కుటుంబ సభ్యులతో కానీ, మిత్రులతో కానీ, బంధువులతో కానీ ఒక లాజికల్గా జరిగేటువంటి వ్యవహారాలు ఉంటాయి. కానీ కొంత సంతృప్తినిచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 8, 9వ తేదీలు అన్ని విధాల అనుకూలత, కుటుంబం యొక్క సహకారాలు, సామాజిక సహకారాలు, భార్య సహకారాలు ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తుంది. 10, 11లో మరి అనుకోని విధంగా మార్పులు, ఏదైనా ప్రయాణం, ఏదైనా వార్త వినవలసి రావడం, కొంత అధికమైన ఖర్చులు ఇలా కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. మొత్తం మీద ఈ వారంలో మారుతున్నటువంటి పరిస్థితులు మిమ్మల్ని కొంతవరకు సంతోషాన్ని, కొంత భయాన్ని, కొంత ఆందోళన 3 రకాలుగా మీకు మిక్స్డ్ రిజల్ట్స్ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు మాత్రం అజాగ్రత్తగా ఉండకండి, కొంత శ్రద్ధతో ఉండండి. చిత్తా నక్షత్ర జాతకులకు కొంత ఎక్స్పెండిచర్ బాగా పెరుగుతున్నది. అలాగే మీ ఆర్థిక పరిస్థితులు కూడా ఇంతో అంతో కొంతవరకు సమయానుకూలంగా ఇతరుల సహకారాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత కొంత మీకు ఇతరుల యొక్క సహకారాలతో పాటు, అధికారుల యొక్క సహకారాలతో పాటు అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చులు పెరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వృత్తి విషయంలో కొంతవరకు మీకు ఏదో ఒక అనుకూలత మాత్రం కనబడుతున్నది. స్వాతి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా ఘర్షణాయుతంగా ఉంటుంది. అలాగే అనుకోని విధంగా ప్రయాణాలు, అనుకోని విధంగా ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతవరకు స్థిర చరాస్తుల విషయంలో కొంత నెమ్మదిగా ఉండేటువంటి పరిస్థితులు, అంటే అనుకూలతలు కూడా కనబడుతున్నాయి. కానీ తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీకు స్థిర చరాస్తులతో పాటు వృత్తి విషయంలో కొద్దిగా కాంపిటీషన్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా ఏదో తప్పనిసరిగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఒకవైపు కనబడుతున్నది. అలాగే మీకు ఇతరులు, పెద్దల యొక్క ఆశీర్వచనం, పెద్దల యొక్క సహకారాలు కూడా ఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ఆకస్మిక ధనలాభాలు, ఖర్చులు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద ఏదో ఆత్మవిశ్వాసం పెరగడానికి ఎవరిదో ఒకరిది మీకు గొప్పవారి యొక్క సహకారం లభించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద తులారాశి వారికి ఇదమిత్తంగా అన్నట్టుగా కొన్ని పరిస్థితులు ఏర్పడుతున్నాయి ముందు. దీన్ని మీరు లాజికల్గా చక్కగా ఆలోచించి నిర్ణయించుకొని మీరుగా మీ నిర్ణయాలతో పాటు ముందుకు బయలుదేరడానికి ప్రయత్నం చేయండి. తులారాశి వారు ఖచ్చితంగా ఈ వారంలో రవి శనుల యొక్క ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి, రవి శనుల దృష్టి మీ మీద ప్రత్యేకతగా ఉంది కాబట్టి రవి శనులకు ప్రత్యేకంగా మీరు పరిహారాలు చేసుకోండి. వ్యవహారంలో పక్కా బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు, కొంత కీలక రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒక్కొక్క అడుగు ఆచితూచి వెయ్యండి, తొందరపడకండి. ఒక 15 రోజుల పాటు మీకు ఈ వారం ఘర్షణాయుతంగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళండి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో మీరు తలపెట్టిన కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి. ప్రయాణాలలో కూడా ఆకస్మిక మార్పులు వస్తాయి. కొంతవరకు ఇదమిత్తంగా ఉంటారు, నిర్ణయించుకోలేని స్థితిలో ఉంటారు. ఒక్కొక్కసారి ఇతరులతో కూడా వైరుధ్యాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 6, 7వ తేదీలు చాలా వరకు ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. చాలా సోమరిగా ఉంటారు, ప్రతి పనిని దీర్ఘంగా ఆలోచిస్తారు, దీర్ఘసూత్రిగా ఉండేటువంటి అవకాశాలు, కొంత భయం, కొంత ఆందోళన, తర్వాత శరీర ఆరోగ్యంలో కూడా కొద్దిపాటి మార్పులు ఇలాంటివి కనబడే అవకాశాలు ఉన్నాయి. కానీ మొత్తం మీద 8, 9వ తేదీ నుంచి 8, 9, 10, 11 ఈ తేదీలన్నీ కూడా మీరు కొంతవరకు ఉద్ధృతమైనటువంటి ధోరణిలో ఉంటారు. కొంత బాగా ఆలోచన, కొన్ని నిర్ణయాలు కూడా మీరు
మీరైనా చేస్తున్నది అన్నంత ఆశ్చర్యాన్ని కల్పించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీకు అన్ని విధాల అనుకూలతలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సహకారాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారాంతంలో మీకు చాలా బ్రైట్ అంటే మంచి ఆలోచనలు, మంచి అవకాశాలుతో మీరు కొంత సంతోషంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. పుష్టిం కాంతిం తథా కీర్తి ఇష్టకార్యార్థ సాధనం. ఈ వారాంతంలోనే వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే కాలంగా మున్ముందు కనబడుతున్నది. విశాఖ నక్షత్ర జాతకులకు ఈ వారాంతంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. అలాగే ధార్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. కొంతవరకు మీరు చేస్తున్నటువంటి పనుల అభివృద్ధి కూడా కలుగుతుంది. మరి అనుకోకుండా కలిసి వచ్చే కాలంగా కొంత మీకు కనబడుతుంది. ఏదైనా అనుకోకుండా కొన్ని వ్యాపారాలు కానీ, కొన్ని నిర్ణయాలు కానీ, కొన్ని వస్తువులు అమ్మడం కానీ, కొనడం కానీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి సుదీర్ఘంగా మీ ఆలోచనలు చేస్తున్నటువంటి ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపారాల విషయంలో కానీ మీకు ఏదో కొద్ది ఆశాకిరణం ఒకటి మీకు కలిసి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతున్నది. అనురాధ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాల్లో అంత అనుకూలతగా ఉన్నట్టున ఆలస్యంగా మీరు ఒక్కొక్క అడుగు ముందుకు వేసిపోయండి. ఒకేసారి మీరు విస్మయం కలిగేటట్టుగా, అంటే ఇతరులు ఆశ్చర్యపడేటట్టుగా మాత్రం చేయకండి. కొంత జాగ్రత్తగా చూడండి, అన్నీ అనుకూలంగానే అవుతాయి. అలాగే మీకు అనుకోని విధంగా కొంతమంది కలిసి వచ్చే కాలం, అంటే భార్యతో మీకు అనుకూలత ఉంది. వృత్తి వ్యాపారాల మూలకంగా కూడా కొంత మీకు అనుకూలతలు కలిసి వస్తాయి. అలాగే కొంత స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో కూడా కొంత కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. ఆకస్మికంగా మీకు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఎక్కడైనా ప్రయాణం సంభవించేటువంటి పరిస్థితులు కూడా మునుముందు కనబడుతున్నాయి. అలాగే జ్యేష్ఠ నక్షత్ర జాతకులు అత్యంత ఉత్సాహంతో ఉండేటువంటి అవకాశాలు, నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత కుటుంబ వ్యవహారాల్లో కూడా మీకు కలిసి వచ్చే కాలంగానే కనబడుతుంది. ఆర్థిక పరిస్థితుల విషయంలో కూడా మీకు కొన్ని చక్కటి నిర్ణయాలు చేస్తారు. ఇతరుల సహకారాలు కూడా బాగానే పొందుతారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కూడా మీకు కొంత కలిసి వచ్చే కాలంగానే కనబడుతున్నది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు అనుకూలతలే కలుగజేస్తున్నాయి. మరి మీరు ప్రత్యేకంగా చేయవలసినటువంటి పరిహారం, కుజగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం, రవిగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం, తర్వాత శనిగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు ప్రత్యేకంగా చేసుకోండి. అన్ని విధాలా మీకు కాలం కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. గృహమందు కానీ, మీరు చేస్తున్న వృత్తి అందు కానీ, మీ ప్రొఫెషన్స్గా కానీ ఏదో రకంగా మీరు అందరినీ ఆకట్టుకొని చేసేటువంటి పనులు చాలా ఉన్నాయి. చాలా ఆలోచన చేస్తారు. ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. 6, 7 తేదీలలో కూడా పనులు కాస్త ఆలస్యంగానైనా చాలా జాగరూకతతో మీరు అడుగులు వేస్తారు. అనుకూలతలు వస్తాయి. చాలా వరకు దైవ సంబంధమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక సేవకు సంబంధించిన కార్యక్రమాలతో మీరు కొంతవరకు లోతుగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళి అదొక రకమైన అనుభూతిని పొందేటువంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి. 8, 9వ తేదీలు ఇదంతా మీ స్వగతం, మీ గురించే మీకు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అందులో ప్రత్యేకంగా మీరు చేసేటువంటి పనుల యందు ఇతరుల యొక్క అవగాహన బట్టి మీ ఆలోచనలు, ఈ తారతమ్యాలు బాగా చూసుకొని ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. శరీరంలో ఏదో ఒక నలత, ఏదో చేయాలనిపించినా చేయలేని పరిస్థితి, తర్వాత కొంతవరకు భయం, కొంత ఆందోళన, చికాకులు ఇలాంటివి అనిపించినా మీరు ఉత్సాహంగానే కనబడతారు. కానీ ఇవన్నీ మీకు అలా ఉంటాయి. 10, 11వ తేదీలో ఒక ప్రత్యేకమైన మార్పు మీకు రాబోతున్నది. వృత్తిలో, మీరు చేస్తున్న వృత్తిలో ఏదో కొన్ని అవకాశాలు మీకు బాగా వస్తాయి. అలాగే రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా కలిసి వచ్చే కాలం అయినప్పటికీ అపవాదో దూషణం చన్న సౌఖ్యం అయినంత వరకు ఏంటంటే ఒక తెలియని నిస్సత్వ, భయం అనేది కొంత ఆవహిస్తుంది. శరీరంలో కొంత నిలుతూ ఉంటుంది. కాబట్టి మీరు అకాల భోజనాలు మానేసి ఆహార విషయంలో కొంత శ్రద్ధ తీసుకొని, దేహ శ్రమ గురించి కూడా కొంత శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కొద్దిగా కష్టంగా మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి కొంతకాలం. ఆ తర్వాత మీకు అన్నీ కూడా కలిసి వచ్చే కాలంగానే కనబడుతుంది. మూల నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో కొంత వైరుధ్యాలు ఉంటాయి. పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎలాంటి ఘర్షణలకు దిగకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొన్ని పనుల యందు మీకు కొంత కలిసి వచ్చే కాలంగా ఉంది. బంధుమిత్రుల సహకారాలు కూడా మీకు
అనుకూలంగా ఉంటుంది. భార్య సహకారం బాగా ఉంటుంది. ప్రొఫెషన్లో కూడా కొంత రాణించే అవకాశాలు మీకు మధ్యలో కలుగుతాయి. ఆ తర్వాత వృత్తిపరమైన విషయంలో, ప్రభుత్వపరమైన విషయంలో మీరు ఇతర ఉన్నతమైన వ్యక్తులతో ఉన్నటువంటి అనుబంధాలలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. అంటే జాగ్రత్తలు అంటే కొద్ది అవగాహన లోపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్ది కాలం మీరు ఆ విషయంలో పెద్దగా పట్టుదలగా ఉండకుండా అడ్జస్టబుల్గా ఉండడం మంచిది. అనుకోకుండా మీ కొన్ని విషయాలలో మీకు కలిసి వచ్చే కాలంగా కూడా మునుముందు భవిష్యత్తుకు సంబంధించిన దాంట్లో ఒక మంచి మార్పు కొంతకాలం మీకు కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో సహకారాలు ఉంటాయి. భార్యాభర్తల సహకారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. బంధువర్గాలకు సంబంధించిన సహకారాలు కూడా ఉంటాయి. కానీ ఆకస్మికంగా కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ పరంగా కానీ, అధికార పరంగా కానీ, వృత్తిపరంగా కానీ మీరు చేసేటువంటి వ్యవహార పరంగా కూడా కలిసి వచ్చి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు సోదరులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, భార్యాభర్తల మధ్యన కానీ కొన్ని విషయంలో మీరు అడ్జస్టబుల్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దూర ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కుటుంబ సమేతంగా కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశాలు కానీ, వృత్తిపరంగా మీరు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళేటువంటి అవకాశాలు కానీ ఉన్నాయి. అలాగే బంధువర్గాల, మిత్రవర్గాలకు సంబంధించిన విషయంలో కానీ, వ్యాపార వర్గాలతో సంబంధించిన విషయంలో కూడా మీకు కొంత కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. కొంతవరకు తండ్రి స్థిర చరాస్తుల విషయంలో సోదరులతో కానీ, అధికారులతో కానీ, తల్లిదండ్రులతో కానీ కొద్దిగా భేదాభిప్రాయాలు రావచ్చు. కుటుంబ సభ్యులతో కూడా కొంతపాటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద భవిష్యత్ కార్యాచరణ మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ధనుర్రాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి విషయంలో మీరు రవి శనులకు ప్రత్యేకమైన పూజ చేసుకోండి. పరిహారాలు చేసుకున్నట్టయితే, ఈ రవి శనులకు మంచి పరిహారాలు చేసుకున్నట్టయితే కొద్దిగా మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారు ఈ వారంలో అయినంత వరకు, ఈ వారం ప్రారంభంలో ప్రతి విషయాన్ని సమీక్షించుకుంటారు. ఆర్థిక పరిస్థితులు సమీక్షించుకుంటారు. కుటుంబ వ్యవహారాలు, వృత్తిపరమైన వ్యవహారాలు, ఇతరులతో మీకున్నటువంటి అనుబంధాలు, ప్రతి విషయంలో చాలా నిశ్చితంగా ఆలోచించుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఈ వారం ప్రారంభంలో కనబడుతున్నది. 6-7వ తేదీలో ఒక ప్రత్యేకత ఉంది. ఇది కొన్ని దైవ కార్యాలకు సంబంధించిన విషయాలు కానీ, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కానీ, స్థిర చరాస్తుల అభివృద్ధికి సంబంధించిన విషయంలో కానీ ఏదో ఒక ప్రత్యేకత మీరు ఉండబోతుంది. కొంత ప్రభుత్వపరమైన సహకారాలు, పెద్దల సహకారాలు, అనుమతి కోరేటువంటి అవకాశాలు ఇట్లాంటివన్నీ కూడా అనుకూలతలే ఉన్నాయి. 8-9వ తేదీలలో మీ ప్రయాణంలో మీరు చేసే పనిలో కొద్ది మార్పులు ఉండవచ్చు. గృహ సంబంధమైన వారిలో కొద్ది మార్పులు ఉండవచ్చు. ఎవరితో కూడా వైరుధ్యం లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. 10-11వ తేదీలో కొంతవరకు ఆలస్యంగానైనా మీకు కలిసి వచ్చే కాలం. ఈ వారాంతంలో మారుతున్నటువంటి పరిస్థితులు మీకు చాలా అనుకూలతలు, చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ముందుకు పోయేటువంటి అవకాశాలు, ఇతరుల సహకారాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మీరు కుటుంబ సభ్యులు కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు కానీ, శుభకార్యాలు సందర్శించుకునేటువంటి పరిస్థితులు కానీ ఉంటాయి. అలాగే బంధువర్గాలు, మిత్రవర్గాలతో కూడా మీకు కలిసి వచ్చే కాలంగానే కనబడుతున్నది. స్థిర చరాస్తుల అమ్మకాల విషయంలో కొంతవరకు సందిగ్ధత ఏర్పడుతుంది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో. తర్వాత వృత్తిపరమైన విషయంలో మీకు కొంతవరకు మున్ముందు కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ వ్యవహారాలలో కొద్దిపాటి ఘర్షణ అత్యంత సన్నిహితులతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయంలో కొంత మీకు కలిసి రావచ్చు. అయితే ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవడంలో మీరు చాలా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ధనిష్ట నక్షత్ర జాతకులకు కూడా ఆకస్మిక ధనలాభాలు కనబడుతున్నాయి. మరి మిత్రుల సహకారాలు కూడా కనబడుతున్నాయి. తర్వాత ప్రభుత్వపరమైన సహకారాలు, పెద్దల సహకారాలు కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. వారి యొక్క సహకారాలు పొందడానికి మీరు తరచు ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాలలో కానీ, స్థిర చరాస్తుల డెవలప్మెంట్లో కూడా సరికొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు మీకు కనబడబోతున్నాయి. మకర రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి శనులకు ప్రత్యేకమైన పూజలు చేసుకోండి, అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయ కుంభం.
కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా ప్రత్యేకత ఉంది. చాలా ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, గృహంలో ఏదో ఒక ప్రత్యేకతలు, శుభకార్యాలు సంబంధించిన విషయాలు కానీ, మీ వ్యవహారాలు, మీ వృత్తికి సంబంధించిన విషయాలు కానీ, ఇతరులకు సంబంధించిన సహకారాలు కానీ, అన్నిట్లో ఏదో ఒక ప్రత్యేకతతో కూడుకున్నటువంటి వారం ఈ వారం ప్రారంభంలోనే కనబడుతున్నది. అలాగే 6, 7వ తేదీ కూడా సహాయ సహకారాలు, పరస్పర సహాయ సహకారాలు వీటి విషయంలో ఉంటుంది. కొంత గుళ్ళు గోపురాలు సందర్శించుకునేటువంటి అవకాశాలు, పెద్దలను సందర్శించుకునేటువంటి అవకాశాలు, ఏదో ఒక ప్రత్యేకత 6, 7 కూడా కనబడుతున్నది. కానీ అకాల భోజనాలు, మీరు చేసే పనిలో కొద్ది వరకు ఆ టైం టేబుల్ షెడ్యూల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. అలాగే ఆర్థిక పరమైన విషయంలో కూడా కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. మరి మరొక ప్రత్యేకత మీకు 8, 9వ తేదీ కూడా మరొక ప్రత్యేకత ఉంది. ఇది సోదరుల సముదాయంతో కూడింది కావచ్చు, మిత్రులతో కూడింది కావచ్చు, మీ కింద పనిచేసే వారితో కూడింది కావచ్చు, ఒక ప్రత్యేకమైన నిపుణులతో కూడినటువంటి దాంతో కూడింది కావచ్చు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మీరు అనుకూలతలు ప్రతికూలతల మధ్యన ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 10, 11 కొంతవరకు సాధారణంగానే ఈ వారం మీకు చివరిలో కనబడుతున్నది. ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు చాలా ఊహించని మార్పులు, కుటుంబ పరంగా, వృత్తిపరంగా, వ్యవహార పరంగా, సామాజిక పరంగా మీరు ఊహించని మార్పులు లేదా మీరు తలపెట్టినటువంటి మార్పులు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన సహకారాలు, కుటుంబ సభ్యుల మధ్యన సహకారాలు, సహయోధ్యలు ఇవన్నీ కూడా అనుకూలంగా మార్పులు వచ్చే అవకాశాలు కుంభరాశి వారికి కనబడుతున్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు కొంతవరకు కలిసి వచ్చే కాలంగా ఈ వారం ప్రారంభంలో, ఈ వారాంతంలో మీకు కలిసి వస్తున్నది. అలాగే బంధువర్గ మిత్రవర్గాలకు సంబంధించిన విషయంలో కానీ వృత్తిపరంగా మీకు కొంత సహకారం అందుతున్నది. అలాగే కొంతవరకు అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ఇదమిత్తంగా అంటే ఒక ఫోర్స్ మీ మీద, ఒక బలవంతమైన ఫోర్స్ ఒకటి పనిచేస్తుందండి. దాని ప్రకారంగా మీరు ముందుకు పోతున్నారు. అలాగే మీ యొక్క వ్యవహారాలలో కూడా కొంతవరకు కలిసి వచ్చే కాలంగా కూడా కొంత అంటే మీ ఆర్థిక వ్యవహారాలు కొంత అభివృద్ధి చేసేటువంటి విషయంలో కూడా మున్ముందు చక్కటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఆలస్యంగా కొంత ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొంత వైరుధ్యం ఏర్పడుతుంది. అంటే సామాన్యంగా మీరు ఎప్పుడు ఇతరుల పనైనా మన పనులేం చూసుకోరా అన్నట్టుగా ఉంటుంది అనుకోండి. కొంతవరకు కుటుంబ సభ్యులతో కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు. అలాగే బంధువర్గాలు మిత్రవర్గాలతో కూడా కొంతవరకు మీ మీద ఇబ్బందులు కలిగేటువంటి కామెంట్స్ చేయవచ్చు. అలాగే వృత్తిపరమైన విషయంలో మీరు చేస్తున్నటువంటి పనుల్లో కూడా కొద్దిగా ఆలస్యం జరగవచ్చు, కానీ కొంత అనుకూలతలు ఏర్పడతాయి. ఏది ఏమైనా మీరు చేస్తున్నటువంటి పని యందు కొంత శ్రద్ధ వహించండి. మీరు ఊహించిన దానికి జరుగుతున్న దానికి చాలా తేడాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు బ్యాక్ చూసుకొని మీరు కొంత సమీక్షించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు కొంత కలిసి వచ్చే కాలంగా కనబడుతుంది. ఈ వారాంతంలో వచ్చే మార్పులు ఆధ్యాత్మికంగా కొంతవరకు మీ ఆలోచనలు, మీ అనుభవాలు ముందుకు పెట్టుకొని ముందుకెళ్తారు. కొంతవరకు ఇతరుల సహకారాలు కూడా మీరు ఊహించని విధంగా మీకు లభించవచ్చు. ఏది ఏమైనా మీ వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఆర్థికపరమైన విషయాలకు, కుటుంబ వ్యవహారాలలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలతలు ఉన్నాయి. మీకు ఇతరుల సహకారం కూడా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజ సంబంధమైన పూజ, అలాగే రవి సంబంధమైన పూజ, శని సంబంధమైన పూజ ప్రత్యేకంగా చేసుకోండి. ఆ పరిహారాలతో కొంత మీకు అశాంతి అనేది దూరం అయిపోతుంది. అనుకున్న పనులు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభద్రపాదం ఉత్తరాభద్ర రేవత్యాంతం మీనం. ఈ వారం ప్రారంభంలో మీరు ఎవరితో పరిహాసాలు, పరాచికాలు, అత్యంత సంతోషాలు, అత్యంత దుఃఖాలు ఏది మీరు ప్రదర్శించకుండా ఉండండి. సహజంగా సాధారణంగా పరిశీలిస్తూ ఉండండి. ఏదో ఒక వార్త కానీ, ఇతరుల ప్రవర్తన కానీ, మీ ఆలోచనలు కానీ మిమ్మల్ని కొద్దివరకు కుదింపు చేస్తాయి. తర్వాత ప్రతి విషయంలో నిరాసక్తత, నిర్లిప్తత అంటారు దాన్ని. అంటే ఉత్సాహ నిరుత్సాహాల మధ్యన కుటుంబం ఉంటుంది. అనుకోని ప్రయాణాలు కూడా కలగవచ్చు. ఆర్థికపరమైన సమస్యలు కూడా మిమ్మల్ని ఒకసారి ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు. ఇది ఈ వారం ప్రారంభంలో ఉండేటువంటి పరిస్థితి. కొద్దిగా మానసికంగా అశాంతిగా ఉంటారు. 6, 7వ తేదీలలో కొంత పుంజుకునేటువంటి అవకాశం ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. తర్వాత కొంతవరకు ఏదైనా ఒక దేవాలయ సందర్శన కానీ, పెద్దల సందర్శన కానీ, అనుభవజ్ఞుల సందర్శన కానీ, మీ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి పెద్దలను కలుసుకోవడం కానీ
ఏదో ఒకటి 6, 7వ తేదీలో కనబడుతున్నది. 8, 9వ తేదీలో అయినంత వరకు మీ గురించి, మీ పిల్లల గురించి, మీ కుటుంబం గురించి, మీరు చేసే పని గురించి, అలాగే మీ ఆర్థిక వ్యవహారాలు, మీ ఆరోగ్య వ్యవహారాలు అన్నిటి గురించి కూడా సమీక్షించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంత గంభీరంగా ఉంటారు. ప్రతిదీ మనస్సులో మెదులుతుంటుంది. కొంతవరకు తీవ్రంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 10, 11వ తేదీలలో ప్రయాణ సూచనలు, సంతోషకరమైనటువంటి వార్తలు, బంధుమిత్రులతో కలయికలు, విందులు, వినోదాలు, భోజనాలు, వాటికి సంబంధించిన విషయాలలో ఏదో ఒక ప్రత్యేకత కనపడుతుంది. ఈ వారాంతంలో వస్తున్న మార్పు మీరు ఎప్పుడు కూడా మీనరాశి వారు అత్యంత సన్నిహితులతో, భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ ఎలాంటి పరిహాసం చేసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత మీ ఆరోగ్యంలోనూ, భార్య ఆరోగ్యంలో కొద్ది మార్పులు ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో సాధారణమైన నిర్ణయాలు, సాధారణమైనటువంటి అనుబంధాలే మెయింటైన్ చేసుకోవడానికి అనుకూలతగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు కోపతాపాలను తగ్గించుకోండి. ఎదుటివారి ఉద్రిక్తతలకు లొంగకండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంత తదుపరి మీకు మంచి జీవితం ముందు ఉండబోతుంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు భార్యా సంబంధంగా కొంతవరకు అనుకూలతలు ఉన్నాయి. బంధువర్గాలకు సంబంధించిన విషయంలో కూడా కొంతవరకు అనుకూలతలు ఉన్నాయి. అయితే కొద్దిగా ఏదైనా ఆర్థికపరమైన వ్యవహారాలు, కీలక నిర్ణయాల మీద మీ మధ్యన కొంత భిన్నమైన అభిప్రాయాలు, భిన్నమైనటువంటి తత్వాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు సంతానం గురించి కానీ, కుటుంబ సభ్యుల గురించి కానీ చాలా ఉదాసీనంగా ఉంటారు. ఏదో ఒక ఇండిఫరెంట్గా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని విషయాలలో మీకు మిత్రుల సహకారాలు, మీ కింద పనిచేసే వారి సహకారాలు కొంతవరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆరోగ్యపరమైన విషయంలో, ఆహార సేకరణ విషయంలో కొద్ది మార్పులు ఉన్నాయి. అలాగే స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి. అలాగే వృత్తి ఉద్యోగాల విషయంలో కూడా మీరు చేస్తున్నటువంటి విషయంలో చాలా లోతుగా, గంభీరంగా ఆలోచించి నిర్ణయించాలి తప్ప తొందరపాటు నిర్ణయాలు ఈ వారంలో చేయడానికి వీల్లేదు. రేవతి నక్షత్ర జాతకులకు కొంత అనుకూలత, ప్రతికూలత, ఘర్షణాయుతమైన వాతావరణం అయినప్పటికీ కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానిలో కొంత సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. బంధువర్గాలతో, మిత్రవర్గాలతో కొంతవరకు మీకు రాజీ పడడం కష్టంగా ఉంటుంది. వాదోపవాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే దేహారోగ్యంలో మాత్రం కొంత అనుకూలతలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కూడా కొంతవరకు అనుకూలతలు ఏర్పడుతున్నాయి. మొత్తం మీద మీనరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి, శనులు, చంద్రుడు ఈ ముగ్గురికి ప్రధానంగా కొన్ని పరిహారాలు చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు మున్ముందు మీకు ఏర్పడతాయి. ఈ వారాంతంలో వచ్చే ఫలితాలలో కొద్ది కాలం మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా మారుతున్న గ్రహస్థితులు, యుతులు, దృష్టులు, వేధలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వార ఫలాలు మీకు తెలియజేశాను. దీని మీద మీ కామెంట్ తెలియజేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.